జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పరస్పర ఆంక్షలతో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్తానీ నటీనటులు నటించిన సినిమాల విడుదలపై కూడా ఆంక్షలు విధించారు. ఇప్పటికే అబీర్ గులాల్ అనే ఒక సినిమాను బ్యాన్ చేస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఇదే టైంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ సినిమాలోని హీరోయిన్ ఇమాన్వీపై కూడా ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా ప్రారంభంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైనప్పుడే పాకిస్తాన్ మూలాలున్న నటిగా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఇండియాపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీ పాకిస్తానియా కాదా అనే విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆమె తండ్రి పాకిస్తాన్ జాతీయుడని, తల్లి భారత జాతీయురాలని తెలుస్తోంది. వీరు గతంలోనే అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ పట్టణంలో సెటిల్ అయ్యారని, ఇమాన్వీ ఇస్మాయిల్ అక్కడే చదువుకుందని తెలుస్తోంది. పాకిస్తాన్ మూలాలున్న మాట వాస్తవమే కానీ పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కానీ తనకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఇమాన్వీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం గమనార్హం. తాను పాకిస్తాన్కు చెందిన నటిని కాదని బలంగా చెప్పింది. అంతేకాదు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం సైతం ప్రకటించింది. తనకే కాదు తన ఫ్యామిలీలోని ఎవరికీ పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పింది. తాను భారత అమెరికన్ను అని గర్వంగా చెప్తానని, హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలనని చెప్పుకొచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో పుట్టానని, తన పేరెంట్స్ అమెరికాకు వలస వెళ్లి అక్కడి పౌరులుగా మారారంది. అలాగే తన తండ్రి మాజీ మిలిటరీ ఆఫీసర్ అనే ప్రచారాన్ని కూడా తిప్పికొట్టింది. అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇమాన్వీ పాకిస్తానీ హీరోయిన్ అని, వెంటనే ఆమెను మూవీలోంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఇమాన్వీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమాలకు హాజరైన ఇమాన్వీ ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. చక్కగా తెలుగింటి ఆడపడుచులా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చిన ఆమెను ఎలా అవమానించాలనిపిస్తోంది బ్రో అంటూ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అలా సినిమా అవకాశం వచ్చిందో లేదో, ఇలా ఎంతో సెన్సిటివ్ టాపిక్లో విమర్శలు ఎదుర్కొంటున్న ఇమాన్వీకి ఇది నిజంగా గడ్డుకాలమని చెప్పాలి.